అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ దేశంలో రోజుకో దారుణం జరుగుతోంది. ఏదో మూలన బాంబ్ బ్లాస్టులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఆత్మాహుతి దాడి జరగగా ఏకంగా 5 మంది అమాయకులు మరణించగా 25 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. ఈ సంఘటన పాకిస్తాన్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చోటు చేసుకుంది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో తాజాగా ఒక పెళ్లి వేడుక జరిగింది. అందరూ సంతోషంగా పెళ్లి వేడుకల్లో ఆ పెళ్లి పనుల్లో నిమగ్నమైపోయారు. ఒక్కసారిగా అక్కడ బ్లాస్టింగ్ జరిగింది. ఈ పెళ్లిలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ప్రో గవర్నమెంట్ కమ్యూనిటీ లీడర్ అలాం మెహసూద్ ఇంట్లో జరిగిన ఈ దాడిలో ఏకంగా 5 అమాయకులు మరణించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద గ్రూప్ కూడా ప్రకటన చేయలేదు. అయితే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఈ దాడి చేసి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఒకసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒకవైపు పెళ్లి వేడుక జరుగుతుండగా అందరూ ఇటువైపు కుటుంబ సభ్యులు అటువైపు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఒకవైపు డ్యాన్సులు చేసుకుంటూ చాలా సరదాగా సంతోషంగా తమ పనుల్లో నిమగ్నం అయిపోయి ఆ పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా గడుపుతున్నారు. ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరిగింది. మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పరుస్తుంది. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ షాకింగ్ ఘటనతో అక్కడ పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అతిథులు కావచ్చు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది. పెళ్లి వేడుకలో ఈ విధంగా బాంబ్ బ్లాస్టులు ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు. ఒక కుట్రపూరితంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఈ విధంగా చేసి ఉండొచ్చు అని చెప్పి అధికారులు అక్కడ అంచనా వేస్తున్నారు. అమాయకులైనటువంటి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి అమాయక ప్రజలు ఈ బాంబ్ బ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోవడంతో చాలా అక్కడ ఒక ఉద్విగ్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని పూర్తిగా అక్కడ సమాచారం తెలుసుకున్నారు. ఏవైనా ఆ పెళ్లి వేడుకలు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరితో అయినా తగాదాలని, ఎవరికైతే గొడవలు ఏమైనా ఉన్నాయా, అసలు ఈ బాంబ్ బ్లాస్ట్కి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కానీ అధికారులు ప్రాథమికంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఈ ఉగ్రవాద సంస్థకి సంబంధం ఉండొచ్చు, ఎందుకంటే భయాందోళనలు అక్కడ కలగజేయాలి. పూర్తిగా అక్కడ ఏ చిన్న కార్యక్రమం కూడా సవ్యంగా జరగటానికి వీల్లేదు. అలాంటి పరిస్థితి కల్పించాలంటే ప్రభుత్వ అధికార యంత్రాంగానికి ఒక భయం కల్పించాలంటే ఈ విధమైనటువంటి బాంబ్ బ్లాస్ట్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి అధికారులు వాళ్ళ మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులతో మాకు ఎవరితో గొడవలు లేవు, అంతా ప్రశాంతంగా ఉంటుందన్నటువంటి సమయంలో ఇది జరగటంతో అమాయకులైనటువంటి 5 ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళలో 5 అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఒకవైపు పెళ్లి ఆల్ ఆఫ్ సడన్ ఈ ఘటనతో ఆగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ పెళ్లి వేడుకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి కారణమైనటువంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీరు చూడొచ్చు, పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషంగా నృత్యాలు చేస్తూ అక్కడ ఉత్సాహంగా ఆ పెళ్లి వేడుకలో నిమగ్నమవుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ బ్లాస్ట్ జరగటంతో మొత్తం కూడా షాక్ అయిపోయారు. అన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి. 5 అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. సో వెంటనే అక్కడ అధికార యంత్రాంగం చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించి వివరాలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఒక అనుమానం అయితే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మీదే అధికారులు ఉన్నారు. ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.